స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం గాజువాకలో న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు చెట్టి రమ్య అనే వివాహిత ధర్నాకు దిగింది. దువ్వాడ స్టేషన్ పరిధి అంగరంపొడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021లో చట్టి వెంకట అప్పారావుతో రమ్యకు వివాహమైంది. కాగా 3 నెలలు బాగా చూసుకున్న భర్త తర్వాత నుండి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడని రమ్య వాపోయింది. వరకట్న వేధింపులు, అత్త మామ ఆడపడుచుల వేధింపులు పెడుతున్నారని కన్నీరు మున్నీరైంది. రమ్యకు 2022 కిడ్నీ పాడవడంతో డయాలసిస్ అవ్వడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. విడాకులు కావాలంటూ రమ్య భర్త లాయర్ నోటీసు పంపించాడు. దీంతో బాధితురాలు రమ్య భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. అత్తింటి ఆరలకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నా పేరు చట్టి రమ్య. నాకు వివాహం అక్టోబర్ 30, 2021 అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది. సో నాకు ఈ ప్రాబ్లం, నాకు కిడ్నీ పోయిందనేది నాకు చెప్తున్నారు. పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లం ఉందని. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది జనవరి 12, 2023లో అనేది ఈ ప్రాబ్లం వచ్చింది. సో నాకు ఈ ప్రాబ్లం కారణం మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన, మా మామయ్య ఈ కారణ రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు. వరకట్నం కోసం మెయిన్ అందరూ 10 లక్షలు 11 లక్షలు తెచ్చితే నువ్వేం తెచ్చావు అనేసి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు మెయిన్. సో దానివల్ల నేను చెప్పుకోలేని, నేను మా అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది. ఏమైనా అంటే ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. సో తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్. సో 4 డేస్ చూస్తే నా కాళ్ళు, ఫేస్ అంతా పొంగిపోయిన, బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను మక్కలకి మా అమ్మని ఫోన్ చేసి, అమ్మ నాకు కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూసి ఏంటి ఇలా అయిపోయావంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. మా అత్తకు ఆపరేషన్ అనేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది, సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే, సో మా ఆడబట్టే వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి ఆ నైట్ మీద ఇంటికి పంపించేది. అక్క తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి పంపిస్తే నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి నైట్కి మార్నింగ్ నన్ను హాస్పిటల్ అనేది జాయిన్ చేశాను. సో అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరనేసి డాక్టర్స్ అడగగా వచ్చి సైన్ చేయమంటే మా ఆయన సైన్ చేయలేదు సార్. సో దానికోసం మేము చాలా విధంగా ట్రై చేసినా కూడా వచ్చి సైన్ అనేది జరగలేదు. సో మా డాక్టర్ కాల్ చేసి సైన్ చేయాలి, వివాహం అనేది జరిగింది కాబట్టి నువ్వే హస్బెండ్గా వచ్చి సైన్ చేయాలంటే వచ్చి సైన్ చేయదు. సో అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వచ్చి నాకు అతను ఇప్పుడు వచ్చి కూడా నన్ను చూసుకోవడం కూడా రాలేదు. తర్వాత నాకు హాస్పిటల్ నుంచి రాగానే నోటిఫికేషన్, లాయల్ నోటీస్ అనేది వచ్చింది. ఏంటని చూస్తే విడాకుల కోసం అనేది వచ్చింది. సో దేనివల్ల వచ్చిందంటే నేను సంసారం పనికిరాను, పెళ్ళికి ముందే నాకు 2 కిడ్నీలు పోయాయి అనేది వచ్చింది. సో నాకు 2023లో వచ్చింది ఈ ప్రాబ్లం. సో 23లో వచ్చినప్పుడు 21 నాకు వివాహం అనేది జరిగింది. సో అంతకుముందు నాకు డయాలసిస్ అనేది జరగలేదు. నా కిడ్నీ కోసం మెడిసిన్ అనేది కూడా నేను ఏం యూజ్ చేయలేదు. సో 23 తర్వాత నుంచి నా డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దానికి ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాకు లాయర్ నోటీస్ పంపించడం వల్ల దేనికి రీజన్ అనేది నేను వచ్చి ఇక్కడ అడిగితే నన్ను పట్టించుకోకుండా మా ఆయన బ్యాగ్ తగిలించుకొని పరారు అయితే అయిపోయారు సార్. సో మా అత్త మావ కూడా నేను ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది కూడా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. సో నాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది కోరుకోవట్లేదు. సో దానికోసమే నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మెయిన్ మా అత్త మావ, మా ఆడబుట్ట, మా అయ్యలు వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి కదలని కూర్చుంటాను. నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి ముందున. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరు రావడానికి, మా యువకులు, మా గ్రామ పెద్దలందరూ రావడానికి కారణం ఏంటంటే ముందు నుంచి కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా నువ్వు ఎంత కట్నం తెచ్చావు, నువ్వేం తెచ్చావు, మాకు నువ్వు రావడం వల్ల మాకు అన్యాయం జరిగింది, నీకు లాసు అని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తుంటే సర్లే కాపురాల్లో ఉన్నాయి అనుకుంటే గత 2-3 రోజుల క్రితం లాయర్ నోటీసు పంపించిన తర్వాత, కోర్టు నోటీస్ పంపించిన తర్వాత ఆవిడని అడిగితే మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టేవారంట. కాపురం కూడా, భర్తతో కాపురం కూడా చేయడానికి నామూచిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి అక్క చెల్లెలు పక్కన పడుకోబెట్టుకునేవారంట. అలా వీళ్ళ భర్తని సెకండ్ షోలకు పంపించేవారంట. కాపురం కూడా సరిగ్గా చేసేవారు కాదు. ఇద్దరు వెళ్ళి గుడికి వెళ్తానంటే ఎందుకు, అదే ఒకరితే వెళ్తుంది కదా అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల గృహ నిర్బంధం పెట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతే రూమ్లో పెట్టి తలుపు వేసుకొని డ్యూటీ నుంచి వచ్చినంత వరకు ఆవిడ రూమ్లోనే ఉండవలసి వచ్చిందంట. ఇన్ని కారణాలు ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారని చెప్పి మా గ్రామ యువకులందరూ, గ్రామ పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఎక్స్పెషల్లీ వరకట్న వేధింపులు అయితే మాత్రం రోజు నడిచేదంట. నువ్వు 5 లక్షలు తెచ్చావు, నాకు ఏకైక కొడుకు, నాకు ఇంకో 10 లక్షలు వచ్చి నేను అనవసరంగా చేసుకునేవాడిని అని చెప్పేసి పదే అవే మాట్లాడేవారంట. అత్త మామలు, ఆడబొడుచు పదే సార్లు ఆడబొడుచు వేధింపులు ఎక్కువైపోవడం వల్ల ఈవిడ మానసికంగా గురయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అది అందుకనే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మాది యలమంచిలతోటి గ్రామం, పెదగంటేడు మండలం, పూర్తిగా మా గ్రామ పెద్దలు, యువకులందరం కూడా ఆవిడకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరాహార దీక్ష కానీ మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి